రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితులకు కోర్టు రిమాండ్ అనంతరం A1 తిరుమలరావు, A3 నాగేష్, A4 పరశురాము, A5 రాజులను 4 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని, ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటారని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదని పోలీసులు తెలిపారు. దీంతో తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువు పోతోందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య తేజేశ్వర్ని వివాహం చేసుకుంది. సోదాలు నిర్వహించడం, దాంట్లో భాగంగా మాకు ఒక వాయిస్ చేంజర్ అనే ఒక డివైస్ దొరికింది. ఆ డివైస్ని అక్కడ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్లో వాటిని స్వాధీనం చేసుకున్నాం. ప్లస్ అవి ప్లస్ ఆ బ్యాంక్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ప్లస్ ఆ వాయిస్ చేంజర్ డివైస్ని తీసుకున్న తర్వాత రీసెంట్గా మేము ఈ తేజేశ్వరి మర్డర్ కేసులో నిందితులైన తిరుమలరావుని ప్లస్ నాగేష్, పరమేష్, రాజు ఈ నలుగురిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా విచారంగా తిరుమలరావుని వాయిస్ చేంజర్ మేము ఎందుకు ఉపయోగించారని చెప్పేసి, అతను ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చిందనే దాన్ని వాయిస్ ఎత్తి విచారించడం జరిగింది. దానికి అతను, సార్ ఇది లేడీ వాయిస్, నేను మాట్లాడితే లేడీ వాయిస్ వినిపిస్తుంది, ఇది తేజేశ్వరికి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఐశ్వర్యకి పెళ్ళయింది కాబట్టి ఆమె భర్త ఇంటి దగ్గర ఉంటుంటే నేను మాట్లాడటానికి వాయిస్ లేడీ వాయిస్ అయితే ఆమెకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వాయిస్ చేంజర్ని తీసుకోవడం జరిగింది. బ్యాంక్లో సోదాలు నిర్వహించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సో వాయిస్ చేంజర్ డివైజర్ని కూడా ఇందులో వాళ్ళు ఉపయోగించి కూడా మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, చూసాం. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పలు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధాన నిందితుడు, దానికి సంబంధించిన తిరుమలరావు, A3, A4 నాగేష్, పరశురాములు, A5 నాగరాజును 4 రోజులకు కస్టడీ తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. గత నెలలో ఈ హత్య కేసుకు సంబంధించి ఈ తిరుమలరావు ఈ ముగ్గురుతో పాటు ఆమె భార్య ఐశ్వర్య కూడా ప్రధాన నిందితురాలు. ఈ నేపథ్యంలో పోలీసులు వీరి నలుగురిని రిమాండ్కు తీసుకున్న క్రమంలో కొత్త విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించి గత 5 ఏళ్లుగా ఐశ్వర్యతో దానికి సంబంధించిన తిరుమలరావు వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గద్వాలకు చెందిన సర్వేకు పెళ్లి కావడంతో వారిద్దరి మధ్య ఎక్కడ అక్రమ సంబంధం ఇబ్బంది అవుతుందో అనే ప్లాన్లలోనే భాగంగా అతన్ని హత్య చేసేందుకైతే తేజేశ్వర్ని హత్య చేసేందుకైతే వీళ్ళైతే ప్లాన్ వేశారు. భార్యతో పాటు తిరుమలరావు మరో 3 కలిసి ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలోనే తేజస్ను కూడా ఎప్పటికప్పుడు హత్య చేసేందుకు ఎలా ప్లాన్ వేయాలనే దానిపైన కూడా ఒక కొత్త డిజైర్ స్టార్ట్ చేసి దానికి సంబంధించి కొత్త టెక్నాలజీతో అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా భార్యతో ఓ లేడీస్ వాయిస్ లో మాట్లాడుతూ అతని కదలికలను గమనిస్తూ అతన్ని హత్య చేసేందుకైతే ప్లాన్ వేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన తిరుమలరావుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి కూడా కొత్త విషయాలు బయటికి రావడం, అక్కడ తిరుమలరావుతో పాటు అక్కడ ఐశ్వర్యను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకవేళ తేజేశ్వర్ కు సంబంధించిన దానికి సంబంధించిన డిజైర్ తీసుకొని దానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల సహాయంతో సాంకేతిక ప్లాన్ తో ప్రకారము అతన్ని హత్య చేసేందుకైతే వీళ్ళు అత్యంత కిరాతకంగా అయితే చంపిన సంఘటన చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఇప్పటికే తిరుమలరావుని పోలీసులు అదుపులోకి తీసుకొని పలు రకాలుగా ప్రశ్నించారు. దీంతో పాటు ఎక్కడైతే సాంకేతిక నిపుణులైన దానికి డిఎస్ తీసుకున్నారో దానికి సంబంధించి బ్యాంకు నుంచి కూడా పోలీసులు రిసీవ్ చేసుకున్న క్రమంలో అతను లేడీస్ వాయిస్ లో అతన్ని మాట్లాడడం, ఐశ్వర్యతో మాట్లాడడం, దానికి సంబంధించి తేజేశ్వరు కదలికలను గమనిస్తూ గత నెలలో హత్య చేసిన సంఘటన అయితే పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరింత లోతుగా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని ఖచ్చితంగా తెలుస్తున్నది.